ఆపరేషన్ సింధూర్ను ధీటుగా తిప్పికొట్టాం. భారత మిజైళ్లను కూల్చేశాం. 5 యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేశాం. ఇది కొన్ని రోజులుగా పాక్ పలుకుతోన్న డాంభికాలు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ అంతర్జాతీయ సమాజం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. తప్పుడు కథనాలు వండి వార్చింది. యుద్ధంలో ఓడిపోయి కూడా సిగ్గు లేకుండా విజయం సాధించామని గప్పాలు కొట్టుకుంది. కానీ ఇవన్నీ అబద్ధాలని అమెరికా అంతర్గత రిపోర్టులో వెల్లడైంది. భారత్ నుంచి కాపాడాలంటూ పాక్ అమెరికా కాళ్లపై పడినట్లుగా తేలిపోయింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు పాకిస్తాన్ ఎంతగా వణికిపోయిందో తాజాగా వెలుగులోకి వచ్చిన అమెరికా ప్రభుత్వ పత్రాలు బయటపెట్టాయి. భారత సైనిక చర్య కేవలం తాత్కాలికంగా ఆగిందని, ఎప్పుడైనా మళ్లీ మొదలు కావచ్చని తీవ్ర ఆందోళన చెందిన పాకిస్తాన్ సాయం చేయాలంటూ అమెరికాను ఆశ్రయించింది. కాల్పుల విరమణ కోసం భారతే తమను వేడుకుందని, ఇన్నాళ్లు పాకిస్తాన్ చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈ పత్రాలు తేటతెల్లం చేశాయి. ఇది పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పలు పాక్ వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేవలం 4 రోజుల పాటు సాగిన ఈ భీకర పోరు తర్వాత మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ సైనిక కమాండర్లే అభ్యర్థించారని, భారత దాడుల తీవ్రతకు తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని కోరినట్లుగా ఈ పత్రాలు ధృవీకరిస్తున్నాయి. మరోవైపు భారత్ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరలేదని, కాల్పుల విరమణ గురించి చర్చించలేదని కూడా ఈ ఫైల్స్ స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ తెర వెనుక మాత్రం తమ బలహీనతను అంగీకరించిన పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని మరోసారి అమెరికా ఫైల్స్ బట్టబయలు చేశాయి.